ఫ్రెండ్స్, మనలో చాలామంది మంచి కార్పస్ క్రియేట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ లేకుంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి క్రియేట్ చేస్తామని అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఈరోజు చెప్పే అకౌంట్ అంటే పీపీఎఫ్ అకౌంట్ అనేది, ఇందులో మనం ఇది సోషల్ సెక్యూరిటీ అకౌంట్. ఇందులో కూడా మనం జమ చేసుకొని మనం డిపాజిట్ చేసి మనము రిస్క్ ఫ్రీ అండ్ ట్యాక్స్ ఫ్రీ అనేది మనం 1 crore అనేది సంపాదించడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇందులో కూడా చెప్తాను ఫ్రెండ్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటే ఏంటి, అసలు పీపీఎఫ్ అకౌంట్ కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమే, అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఎట్లా ఏ విధంగా అనేది రిస్క్ అంటే ఇది ఇందులో రిస్క్ ఏముంటుంది, రిటర్న్ ఏ విధంగా వస్తుంది, అంటే ట్యాక్స్ మనకు ఫైనల్గా వచ్చే వాటిపైన ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది. అండ్ కేస్ స్టడీ అయితే ఫ్రెండ్స్, అంటే మనం 1 crore సంపాదించడం అప్ టు 1.5 crore వరకు చాలా ఈజీగా సంపాదించవచ్చు. అది కేస్ స్టడీ అయితే ఫ్రెండ్స్. ఆ కేస్ స్టడీ మాత్రం మీరు చూస్తే మాత్రం మీకు మంచిగా ఐడియా వస్తుంది అంటే కన్ఫ్యూజన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది నా వ్యూ, అంటే ఏ విధంగా మనం ఏ అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటే ఏదైనా కంట్రీ తన దేశ ప్రజల కోసం తెచ్చిన స్కీము. ఇలా ఈ స్కీమ్ వల్ల ఏంటంటే దేశ ప్రజలకు ఆర్థిక భద్రత ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కాకుండా, గవర్నమెంట్ పైన ఎటువంటి ప్రెజర్ లేకుండా ఉండడానికి ఈ స్కీమ్లు వస్తాయి ఫ్రెండ్స్. ఈ స్కీమ్లు అంటే ఈ స్కీమ్ వల్ల కొంత సెట్ ఆఫ్ పర్సన్స్కు మంచిగా, అంటే హ్యూజ్ సెట్ ఆఫ్ పర్సన్స్కు కొన్నిసార్లు కొంతమంది అంటే ఎంప్లాయీస్ కోసం చేస్తారు. ఎంప్లాయీస్ కోసం అయితే పిఎఫ్ లేకుంటే ఎన్పిఎస్ అకౌంట్ ఉంటుంది. అండ్ నార్మల్ పబ్లిక్ కోసం అంటే పీపీఎఫ్ కానీ లేకుంటే ఎన్పిఎస్ అకౌంట్ ఉంటుంది. ఒకవేళ మనం గర్ల్ చైల్డ్ కోసం తెస్తే అది సుకన్య సమృద్ధి అకౌంట్. ఇందులో ఏంటంటే ప్రతి దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారమే ఈ స్కీములు అనేది ఫాలో అవుతాయి ఫ్రెండ్స్. అండ్ ఈ స్కీములో సోషల్ సెక్యూరిటీ స్కీములో కొన్నిసార్లు వీళ్ళకి ఏంటంటే ట్యాక్స్ రూల్స్ ఉంటాయి, ట్యాక్స్ రిబేట్ ఉంటుంది. అండ్ వీటికి లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఇందులో డిపాజిట్ చేసినప్పుడు అంత ఈజీగా మనం తీయనికి రాదు. ఎందుకంటే 15 years 20 years లేకుంటే సర్వీస్ ఉన్నంత కాలమా అనేది డిపెండ్స్ అపాన్ మనకు ఆ స్కీమ్ బట్టి. అండ్ గర్ల్ చైల్డ్ కోసం అంటే ఇప్పుడు అమ్మాయి యొక్క భవిష్యత్ అవసరాల కోసం, అంటే వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ అమ్మాయి చదువుల కోసం కానీ అట్లా దాపెట్టుకుంటే అది సుకన్య సమృద్ధి యోజన. ఏంటంటే దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి పీపీఎఫ్ అకౌంట్ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అన్నట్టు. ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఏంటంటే ఇది ఒక అకౌంట్. ఇది మనము ఏ నేషనలైజ్ బ్యాంకులోనైనా లేకుంటే పోస్ట్ ఆఫీస్లోనైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మనం మినిమం బ్యాలెన్స్ ఓపెనింగ్ వచ్చేసి మనకు 500 rupees ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనము 1.5 lakh వరకు ఈజీగా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ అనేది ఒక 15 years లాక్-ఇన్ ఉంటుంది. ఈ 15 years లాక్-ఇన్ ఉండి అండ్ 15 years తర్వాత మనం ఒకవేళ మళ్ళీ ఆ అకౌంట్ ఉంచుకోవాలంటే మనం అట్లీస్ట్ ఒక ఎవ్రీ 5 years ఒకసారి మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. దాన్ని బ్లాక్ ఆఫ్ 5 years అంటారు. కాబట్టి ఇందులో సేవ్ చేసినప్పుడు వాటిపైన వచ్చే ఇంట్రెస్ట్ కూడా ట్యాక్స్ ఉండదు. అండ్ మనము యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం అందులో మనము సేవ్ చేసే అమౌంట్ 1.5 lakh వరకు వాటిపైన ట్యాక్స్ ఉండదు. అండ్ ఫైనల్గా 15 years తర్వాత ఒకవేళ మనము తీసుకుంటే కూడా ఫైనల్ అమౌంట్ కూడా ట్యాక్స్ ఉండదు. కాబట్టి పీపీఎఫ్ అనేది EEE అకౌంట్ అంటే ఎగ్జామ్ట్. అండ్ ఒకవేళ 15 years తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మనం ఎంత వరకైనా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళచ్చు, మనకు హ్యూజ్ కార్పస్ కావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే రిస్క్ అంటే రిటర్న్ అంటే ట్యాక్స్ ఉంటుంది. రిస్క్ అంటే మనకు ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అకౌంట్ కాబట్టి, పీపీఎఫ్ అకౌంట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అకౌంట్ కాబట్టి ఇందులో పెట్టిన అమౌంట్, అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అని మనం సేవింగ్ చేసే అమౌంట్ అనేది లాస్ ఏం కాదు. కాబట్టి ఇందులో దీనికి రిస్క్ వచ్చేసి 0. అండ్ రిటర్న్ కంటే ముందు ఇన్ఫ్లేషన్ అంటే మనకు సపోజ్ మన ఇండియాలో బ్రాడ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందంటే ఒక 6 to 7% ఉంటుంది. కాబట్టి పీపీఎఫ్ అకౌంట్లో వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఈక్వలెంట్ టు ఇన్ఫ్లేషన్ కానీ లేకుంటే దానికంటే ఒక 1% కానీ ఒక 0.5% ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనకు ఇన్ఫ్లేషన్ వచ్చేసి 6%, దానికి 1.1% ఎక్స్ట్రా ఉంది పీపీఎఫ్ అకౌంట్ ఇంట్రెస్ట్. కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా దాని ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. అండ్ ఇంట్రెస్ట్ రేట్లు అనేది మనకు ఎకానమీ పైన డిపెండ్ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. అలా ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పీపీఎఫ్ అకౌంట్లో ఎవ్రీ ఇయర్ 31st వరకు మన బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి ఇంట్రెస్ట్ అనేది మనకు April 1st కానీ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది పీపీఎఫ్ అకౌంట్లో ఎవ్రీ మంత్లో ఫస్ట్ వీక్ అంటే ఫిఫ్త్ రోజు ఏ బ్యాలెన్స్ ఉందో దానిపైన అది ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు పీపీఎఫ్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ 5th లోపల డిపాజిట్ చేస్తే మనకేంటంటే కంప్లీట్ మంత్కి అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎవ్రీ మంత్ 5th లోపలనే డిపాజిట్ చేయాలి.
అలా డిపాజిట్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఫుల్గా మంత్ వస్తుంది కాబట్టి దానివల్ల మనకు ఎటువంటి టైం లాస్ అనేది కాదు. ఒకవేళ మీరు 6th కానీ లేకుంటే 7th కానీ డిపాజిట్ చేసినప్పుడు అది నెక్స్ట్ మంత్ 5th వరకు అనేది దానిపైన ఎటువంటి రిటర్న్ అనేది క్యాలిక్యులేట్ కాదు. కాబట్టి ఎవ్రీ మంత్ 5thలో మనం అందులో డిపాజిట్ చేయాలి. అండ్ ఇది పోస్ట్ ఆఫీస్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము చిన్నవాళ్ళు కానీ లేకుంటే చిన్నపిల్ల మైనర్ వాళ్ళకు కూడా మనకు పేరెంట్స్ సెక్యూరిటీతో మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది రిస్క్ ఫ్రీ అండ్ ట్యాక్స్ ఫ్రీ ఫ్రెండ్స్. అండ్ మనకు ఇన్ఫ్లేషన్ అనేది ఈజీగా బీట్ చేస్తుంది. అండ్ ట్యాక్స్ అనేది మనకు ఫైనల్గా వచ్చే అమౌంట్ అనేది మనకి ఎటువంటి ట్యాక్స్ లేదు ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఏమైనా వాల్యూ యాడ్ అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి వారం ఇలాంటి ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోను రిలీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఫాలో అయితే మాత్రం ఫైనాన్షియల్గా మీరు ఇంటెలిజెంట్ అయ్యి మీరు ఎటువంటి ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి మీరు మిగతా వాళ్ళకంటే కొంచెం మంచిగా ఆలోచించగలరు కాబట్టి మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీరు స్మార్ట్ డెసిషన్తో తీసుకోగలరు ఫ్రెండ్స్. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీకు మంచి అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఒక కేస్ స్టడీ చెప్తాం ఫ్రెండ్స్. కేస్ స్టడీ ఏంటంటే ఒకవేళ మనము ప్రతి ఇయర్ April 1st మనం 1.5 lakh డిపాజిట్ చేసినాం మనం పీపీఎఫ్ అకౌంట్లో. అలా డిపాజిట్ చేసినప్పుడు అలా మనం కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ అలా 15 years మనం డిపాజిట్ చేసినాం ఫ్రెండ్స్. అలా 15 years డిపాజిట్ చేసినప్పుడు మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినామంటే 22.5 lakhs అని మనం డిపాజిట్ చేసినాం. ఈ 22.5 lakhs డిపాజిట్ చేసినప్పుడు మనకు 16th year ఎంత అవుతుంది మనకు ఆల్మోస్ట్ లైక్ మనకు 40.68 lakhs అవుతుంది మన కార్పస్. ఈ కార్పస్లో మనం 18 lakhs అనేది మనకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్. కాబట్టి మనకేంటంటే 7.1% ఇంట్రెస్ట్ తీసుకున్న ఫ్రెండ్స్, నడుస్తున్న ఇంట్రెస్టే. కాబట్టి మనకేంటంటే మనకు 40 lakhs వచ్చినాయి. లేదు నేను ఇందులో ఇలానే ఉంచుకోవాలి, మనం ఇంకా కార్పస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం ఎటువంటి మళ్ళీ నెక్స్ట్ డిపాజిట్ చేయకుండా అది అలానే ఉంచి మనం ఏంటంటే మనకు ఒకసారి ఎక్స్టెండ్ చేసింది ఏంటంటే మనము ఒక బ్లాక్ ఎక్స్టెండ్ చేసుకుంటే 5 years అనేది ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి మనకు ఒకవేళ అకౌంట్ ఉంటే మనం 15 years కంటే ముందే మనం అకౌంట్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి మనకు ఫామ్ సబ్మిట్ చేస్తే అక్కడ మనకు 5 years నెక్స్ట్ 5 years అనేది ఎక్స్టెండ్ అవుతుంది. మనం ఎటువంటి డిపాజిట్ చేయకుండా ఎక్స్టెండ్ అవుతుంది. దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ పైన కూడా మనకు ఎటువంటి ట్యాక్స్ అనేది లేదు ఫ్రెండ్స్. ఒకవేళ నువ్వు 15 years తర్వాత 16th year నుంచి మళ్ళీ 5 years ఎక్స్టెండ్ చేసుకుంటే అప్పుడు ఎంత ఉంటుందంటే ఫ్రెండ్స్ అంటే 40.68 lakhs ఇంటూ 1.0.071 అంటే 7.1% పవర్ 5 అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. అంటే ప్రజెంట్ ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1+r⁴n. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, 5 years కాబట్టి మనకి ఎంత వస్తుంది అంటే 57.32 lakhs అనేది వస్తుంది ఫైన్ ఆఫ్టర్ 20 years తర్వాత. అంటే ఒకవేళ మళ్ళీ దాన్ని ఇంకా 5 years ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక 57.32 lakhs ఇంటూ 1.071 పవర్ 5 అంటే ఇట్లా మనకు 80.77 lakhs వస్తుంది ఫ్రెండ్స్. అంటే అలా మనం అలా 4 times మనం ఎక్స్టెండ్ చేసుకుంటే అట్లా మనం 20 years అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మనకు లాస్ట్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ అంటే 160.38 lakhs అంటే 1.6038 crores అని వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎటువంటి ఇక్కడ మనం పెట్టింది 22 lakhs కానీ మనకు వచ్చిన కార్పస్ మాత్రం 1.60 crore. ఇందులో మనకు ఈ 1.60 crore మనం తీసుకోవచ్చు. దానిపైన ఎటువంటి ట్యాక్స్ లేదు, ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అండ్ మనకేంటంటే మనం ఇందులో మన ఎఫర్ట్ అనేది ఏం లేదు. ఎందుకంటే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఏ విధంగా ఉందో అలా అనేది అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నేను ఇక్కడ కన్సిడర్ చేసుకున్న ఇంట్రెస్ట్ వచ్చేసి 7.1%. ఈ 7.1 అనేది ఒకవేళ మన ఎకానమిక్ కండిషన్స్ బాగా లేకుంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 1.6% కూడా ఎక్కువ రావచ్చు. ఒకవేళ మనకు ఎకనామిక్ కండిషన్స్ మంచిగా ఉన్నాయి, ఇప్పుడు ఇండియా అనేది ఎమర్జింగ్ ఎకానమీ, ఒకవేళ ఏ ఎమర్జింగ్ ఎకానమీ నుంచి డెవలప్డ్ ఎకానమీ అనుకో, అంటే మన డెవలప్డ్ కంట్రీ అనుకో, అలాంటప్పుడు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అలాంటప్పుడు మనకు 1.6% కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అనేది ఎకానమీ పైన డిపెండెంట్. కాబట్టి ఇంట్రెస్ట్ అనేది డిపెండ్స్ అపాన్ ఎకానమీ. కాబట్టి ఎకానమీ ఎలా ఉంటే మనకు వచ్చే రేట్ కూడా ఆ విధంగా వ్యారీ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం పీపీఎఫ్ అకౌంట్ కూడా పీపీఎఫ్ అకౌంట్ ద్వారా కూడా మనం 1.5 crore వరకు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే సేమ్ మనం ఒకవేళ మ్యూచువల్ ఫండ్లో క్రియేట్ చేసినాం అనుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ ఇదే సేమ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేస్తే మనం ఎంతైతే క్రియేట్ చేసినామో అందులో మనం పెట్టిన అమౌంట్ ప్రిన్సిపల్ మనం పెట్టిన అమౌంట్ అనేది కాకుండా మిగతాది ఎంత అమౌంట్ వస్తే ప్రాఫిట్ దానికి అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. కాబట్టి ట్యాక్స్ కాంపోనెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 12.5%, ఒకవేళ ఫ్యూచర్లో పెంచుకుంటూ పోతే గవర్నమెంట్ అనేది అప్పుడు మనకు ట్యాక్స్ అనేది ఎక్కువ వెళ్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా, రిస్క్ లేకుండా ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ అనేది ఇది పీపీఎఫ్ అకౌంట్ అనేది బెస్ట్ ఫ్రెండ్స్.
ఫైనల్ నాకు కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే ఒకవేళ మీకు పీపీఎఫ్ అకౌంట్ లేకుంటే మాత్రం మీరు ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పోర్ట్ఫోలియోలో ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండాలి, అండ్ ఈక్విటీ ఉండాలి, గోల్డ్ ఉండాలి, రియల్ ఎస్టేట్ ఉండాలి. కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్ కింద, ఒకవేళ ఫిక్స్డ్ అకౌంట్ కింద, ఫిక్స్డ్ సేవింగ్స్ కింద మనం పీపీఎఫ్ అకౌంట్ కానీ, లేకుంటే మీకు పాప ఉంటే సుకన్య సమృద్ధి అకౌంట్ కానీ ఓపెన్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీకు ఏంటంటే ఎటువంటి టెన్షన్ లేకుండా మనకు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, అండ్ మీరు ఇంతవరకు వీడియో చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ప్రతి వారం ఒకటి రిలీజ్ చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.